నర్సీపట్నంలో ఈ చిన్నపిల్లలకు తెలియదు. మేము చదువుకున్నప్పుడు స్కూల్స్ లేవు. 10th క్లాస్ వరకే ఉంది నర్సీపట్నంలో. నర్సీపట్నం టోటల్గా టౌన్లో 10th క్లాస్. తర్వాత ఇంటర్మీడియట్. నేను చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ చదువుకోవాలని కోరుకుంటుంది నాకు. కానీ ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు. లేకపోతే నేను కాకినాడ పోయి కాకినాడ పిఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. కానీ నా ఫ్రెండ్స్ చాలామంది డబ్బులు లేక, చదువుకునే ఓపిక లేక డిగ్రీ చదవలేదు. చాలా బాధపడ్డాను నేను, నా ఫ్రెండ్స్ అందరూ. కానీ డిగ్రీ అయిపోయినంటే ఎన్టీ రామారావు గారు, తెలియదేమో చాలా మంది. ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచి ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేస్తే ఉన్న ఎమ్మెల్యే చిన్న ఎమ్మెల్యే నేనే. అప్పుడు ఆ వయసు తక్కువ. నన్ను పిలిచారు. ఒకరోజు పిలిచి ఎవరో చిన్న ఎమ్మెల్యే తీసుకురామని నాకు తీసుకెళ్ళారు. రామారావు గారు చూసి, నీ ఏజ్ ఎంతంటే 25 years సార్ అన్నాను. యంగెస్ట్ ఎమ్మెల్యే ఆంధ్ర. ఆ రోజుల్లో నేను ఆంధ్రాలోనే యంగెస్ట్ ఎమ్మెల్యే. అతను భుజం మీద తట్టి కంగ్రాచులేషన్ చెప్పి, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. రామారావు గారు నీకు తెలియదు, చాలా మందికి తెలియదు కదా, చూసుండ్రు సినిమా. ఆ రోజుల్లో కృష్ణుడు, దేవుడు పాత్రలన్నీ అతనే తగ్గించేవాడు. నీకు ఏం వరం కావాలంటే డిగ్రీ కాలేజ్ కావాలి సార్ అన్నాను. డిగ్రీ కాలేజ్ చిన్న కోరిక ఏంటి అన్నాడు. నేను చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్ లేదు సార్, నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వండి సార్ అంటే వితిన్ 5 నిమిషాల్లో సంతకం పెట్టించారమ్మా నర్సీపట్నం డిగ్రీ కాలేజ్. తర్వాత అనుకోకుండా 80 ఏజ్లో నీకు తెలియాలి, కుర్రలు తెలియదు, ప్రశ్నలకే తెలియదు, కొన్ని చరిత్రలో మిగిలిపోతాయి అన్నీ. ఇందాక ఆమె పాట పాడారు, నేను చరిత్రలో మిగిలిపోయే మనిషిని కాదు, అంత పెద్దవాడిని కాదు, అది కొన్ని మిగిలిపోతాయి. ఎన్టీ రామారావు గారు డిగ్రీ కాలేజ్ ఇవ్వడం అది చరిత్ర, ఎవరు ఊహించలేదు. తర్వాత అనుకోకుండా 85లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ పోటీ చేశా, మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ పిలిచారు నన్ను. ఆశీర్వదించి నీకు మంత్రి ఇస్తా అన్నారు. నీకు మినిస్టర్ ఇస్తా. నాకు 25 సంవత్సరాలు. యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా, యంగెస్ట్ ఎమ్మెల్యే ఆంధ్ర అయితే నెక్స్ట్ టైం యంగెస్ట్ మినిస్టర్ ఇండియాలో వచ్చింది నాకు. మళ్ళీ పిలిచి ఆశీర్వదించారు. ఈ మినిస్టర్ ఇస్తా, తీసుకోండి. ఏ మినిస్టర్ ఇచ్చారు నాకు? టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు అన్నీ నా చేతిలో ఉండేప్పుడు. మినిస్టర్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ సంతకం పెట్టాను. నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అది ఎన్టీ రామారావు టైంలో నేర్చుకోవాలి. అంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. నాలా చదువుకున్న కుర్రవాళ్ళు ఇబ్బంది పడకూడదు. అనకాపల్లి వెళ్ళాలా, కాకినాడ ఎవరు వెళ్తారు? అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సరే, ఆ అదృష్టం బాగుంటే ఉద్యోగాలు వస్తాయి. అదృష్టం బాగోపోయిన నాలెడ్జ్ వస్తుంది, ఉద్యోగాలు రాకపోయినా. అంతే పట్టుదలతో అందరినీ ఎంకరేజ్ చేశాను. ఎవరు ఈ వ్యాస్ గారు కోటీశ్వర కదా, కోటీశ్వర గారు ఎవరో నాకు తెలియదు. అదప్పుడు నాకు పరిచయం కూడా లేదు. కానీ ఎడ్యుకేషన్ పెడతానంటే ప్రోత్సహించాను. పెట్టండి, నర్సీపట్నం పెట్టండి అని. ఎందుకంటే అతను ఈవేళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కాబట్టి ఆ రోజు చూసాను, చదివాను. 1916లో నర్సీపట్నంలో స్కూల్ ప్రారంభించారు. కేజీ టు 10th క్లాస్ 1100 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2018లో పెదపొడ్డపల్లిలో స్కూల్ ప్రారంభించారు. ఎల్కేజీ టు 5th క్లాస్ 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. మళ్ళీ ఈరోజు 2022 మాకాడపాలెం స్కూల్లో ఎల్కేజీ టు 5th క్లాస్ 280 మంది చదువుతున్నారు. మరి ఇవాళ బలిగట్టడం మొత్తం ఈ స్కూల్లో 1600 మొత్తం కలిపితే 1600 మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు. ఈ 1600 మంది విద్యార్థుల్లో ఎంతమంది డాక్టర్లు అవుతారో, ఎంతమంది ఇంజనీర్లు అవుతారో,
ఎంతమంది లెక్చరర్స్ అవుతారో అది మీ చదువును బట్టి మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అలాగని చెప్పి అందరూ డాక్టర్లు అవ్వం. దానికి అదృష్టం ఉండాలా, భగవంతుడి తాలూకు సహకారం కూడా ఉండాలి, మనకు పట్టుదల ఉండాలి. చదువుకున్నంత మాత్రాన బట్టి పెట్టినంత మాత్రాన ఎగ్జామ్స్ తెలుసు అనుకోకండి. బట్టి వేరు, కాన్సన్ట్రేషన్ వేరు. మనం కొంతమంది కుర్రలను చూస్తాను, బట్టి పెడేస్తారు. బట్టి అంటే తెలుసా, చదువుకుంటారు. ఆఖరికి అది ఒకటే మిగులుతుంది బుర్రలో, మిగతా మర్చిపోతారు. కాన్సన్ట్రేషన్ ముఖ్యం. దాన్ని మీరు అలవాటు చేసుకుంటే ఇవాళ చూసే మీలో ఎంతమంది డాక్టర్లు అవుతారో, ఎంతమంది ఇంజనీర్లు అవుతారో, ఎంతమంది నర్సులు అవుతారో, ఎంతమంది ఐటీ ప్రొఫెసర్స్ అవుతారో. ఫిజికల్ ఎడ్యుకేషన్ మన ఐటీఐ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ మాకాడబాల ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అన్ని కాలేజీలు మనకు ఉన్నాయి. ఏం చదువుకోవాలో ఉన్నా నర్సీపట్నంలో చదువుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. భాష గారిని కూడా, కోటేశ్వర గారిని కోరుతున్నాను, ఎక్కువగా సార్ బట్టి పెట్టద్దు, సార్ బట్టి పెట్టద్దు. పిల్లల దగ్గర ఇప్పుడు కూడా బట్టి పెట్టిస్తున్నారు చాలా స్కూల్లో. బట్టి అంటే అర్థమవుతాం మీకు, అర్థమైందా? చదివింది అలా చదివింది బుర్ర పెంచుకోండి. ఆ చదివింది అదే ఉంటుంది, ఊర్లో మిగతాది ఉండదు. అది కాదు సార్ నాకు ఇష్టం. బట్టి పెట్టింది పద్ధతి మంచిది కాదు. మోడరేట్గా సిస్టమ్స్ ఎన్నో వచ్చాయి, చాలా సిస్టమ్స్ వచ్చాయి, ఈజీగా గ్రాప్ చేసే సిస్టమ్స్ వచ్చాయి, మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చింది, మోడర్న్ టీచింగ్ వచ్చింది. అటువంటిది భారతిస్తే పిల్లలు బ్రహ్మాండం చైన్ అవుతారు. పిల్లలకి ఏం తక్కువ అయితే ఏం తక్కువ. ఈరోజు రోజులు మారి మనకంటే బ్రహ్మాండం కావాల్సి వస్తారు పిల్లలు. అంత ఐక్యూ ఉంది. ఐక్యూ మంచి పొద్దున ఇవ్వగలిగితే మీరు నర్సీపట్నం పిల్లలు ఎక్కడికో వెళ్తారు. మన నర్సీపట్నం ఎక్కడో ఉంటే నర్సీపట్నంలో ఉన్న మా అందరికీ గర్వకారణం. దాన్ని మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ